రాజమహేంద్రవరం తెలుగుదేశం నిర్వహిస్తున్న జయహో బీసీ సభకు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సభ ఏర్పాటు చేసింది. జయహో బీసీ పేరిట ఈ బహిరంగ సభ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఈ మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు. ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బీసీలు ప్రధానంగా తెలుగుదేశంకు మొదటి నుంచి అండగా ఉన్న, వెన్నెముగ్గా ఉన్న బీసీ వర్గాలకు ఏం చేశారు, వెనకబడిన తరగతులకు ఏమేమి అమలు చేశారు అన్న అన్ని వివరాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభలో ప్రసంగిస్తారు. అట్లాగే రాబో ఎన్నికల్లో బలహీన వర్గాలకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారు, అట్లాగే చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం, తర్వాత ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర మేనిఫెస్టోలో పెట్టే కార్యక్రమాలన్నీ కూడా ఈ సభలో వివరించే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న జిల్లా. ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అండగా ఉందని నాయకులు చెబుతున్నారు. ఈ తూర్పు సెంటిమెంటే ధ్యేయంగా ఈ కార్యక్రమం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ప్రస్తుతం మనం జయహో బీసీ వేదిక మీద ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రమౌళి ఉన్నారు. ఈ సభ ద్వారా మీరు బలహీన వర్గాలకు అట్లాగే రాష్ట్ర ప్రజలకు ఏ అంశాలు చెప్పదలుచుకున్నారు? మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీలకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందండి. ఇవాళ ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ వెనకబడినటువంటి వర్గాల్ని తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు గుర్తించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన సంగతి మరి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ స్థానిక సంస్థల్లో ఇవాళ ఆ రోజున ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 20% రిజర్వేషన్ తర్వాత స్థానిక సంస్థల్లో ఇవాళ బీసీ వర్గాలు, ముఖ్యంగా మహిళలు కానీ ఇవాళ అందరూ కూడా సర్పంచులుగా, ఎంపీటీసీ సభ్యులుగా, జిల్లా పరిషత్ సభ్యులుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా మరి అనేక రకమైనటువంటి పదవుల్లో ఇవాళ మరి కల్పించడం జరిగింది. ఆ రకంగా ఇవాళ ఆర్థికంగా కూడా మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 20% రిజర్వేషన్ని ఇంకో 13% జోడించి 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇవాళ ఎప్పుడు కూడా ఇతర పార్టీలు ఎప్పుడు కూడా ఇవాళ బీసీని పట్టించుకోలేదు. ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీలకి న్యాయం జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నారు. బీసీలే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ప్రత్యేకంగా 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మరి ప్యాకేజీ ఇవ్వటం కూడా ప్రతి బడ్జెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈవేళ అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈవేళ 11 ఫెడరేషన్లు పెట్టారు. ఎంబీసీలకు కూడా ఒక ఫెడరేషన్ పెట్టారు. గుర్తింపు లేని బీసీ వర్గాలందరినీ కూడా గుర్తించి ఒక ఫెడరేషన్ పెట్టారు. ఇవాళ ఆ ఫెడరేషన్ ద్వారా ఆయా వర్గాలకి అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మరి తొలగిపోయాయి. అదేవిధంగా ఈ రోజున మరి ఎడ్యుకేషన్లో కూడా ఇవాళ విదేశీ విద్య కానీ, ఇవాళ బీసీలకి ఇవాళ ఆదరణ కానీ ఇవాళ అనేక రకమైన కార్యక్రమాలు పెట్టారు. అదేవిధంగా ఈ సభ ద్వారా ఈ రోజున ఈ సభ నిర్వహించే ముందు అమరావతిలో 2 సార్లు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులందరినీ కూడా పిలిచి ఆ వర్గాల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుని ఈ సభ నిర్వహిస్తూ ఉన్నారు. రేపు ఖచ్చితంగా ఈ కొన్ని డిమాండ్స్ ఇవాళ కొంతమందికి ఉన్నాయి. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా బీసీలకి అండగా ఉన్నటువంటి వ్యక్తి. అన్నీ కూడా ఆయన పరిశీలన చేస్తారు. తప్పకుండా ఈ సభ ద్వారా కూడా మరింత ఇవాళ బీసీ వర్గాలకి ఆనందపడేలాగా కొన్ని ప్రకటిస్తారని చెప్పేసి కూడా బీసీ వర్గాలు ఆశిస్తూ ఉన్నారండి. మోహన్ గారు ముఖ్యమంత్రి గారు ఈ సభలో రాబో ఎన్నికల కోసం అట్లాగే బీసీ వర్గాలకు ఎలాంటి అంశాలు, ఎలాంటి వరాలు ప్రకటించే అవకాశం? ఎన్నికలు దృష్టి కాకపోయినా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనేటువంటి ముద్రపడింది. ఆ రోజు ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్గా ఉంటూ కూడా, సుఖాలను అనుభవిస్తూ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలి అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు బీసీలందరూ కూడా ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో తలెత్తుకుని తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే
కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి ఘంటాపదంగా చెప్పగలరు. నేను ఒక పేదవాడిని, ఒక బీసీ కేటగిరీ చెందినవాడిని. నన్ను ఆదరించి 1994-95లో 45 కార్పొరేషన్లు ఇస్తే మొట్టమొదటిసారిగా నాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీది, ఎన్టీ రామారావు గారిది. మొట్టమొదటి పేరు నాది. అంటే బీసీల పట్ల ఆయనకు ఎలాంటి అంకిత భావం ఉంది, ఎలాంటి ప్రేమాభిమానులు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు 2014లో కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిగా చైర్మన్ ఇచ్చింది కూడా ఒక బీసీకే. అది నాకు ఇచ్చారు ఒక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా. అది తెలుగుదేశం పార్టీ యొక్క కమిట్మెంట్. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రిజర్వేషన్లను తీసుకొచ్చి బీసీలని రాజకీయంగా ఫోకస్ చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఉందంటే అది ఒక్క ఎన్టీ రామారావు గారు మాత్రమే. కేవలం ఆయన బీసీనే ప్రామాణికంగా తీసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను అవగాహన చేసుకొని ఎలాంటి వెసులుబాటు కల్పిస్తే వాళ్ళు కూడా సమాజంలో ముందుకు వెళ్తారు, తలెత్తుకొని తిరుగుతారని చెప్పేసి అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ 1, ఆదరణ 2. ఇవాళ దాదాపు 117 నుంచి 127 కులాలు దాకా ఉన్నాయి వెనుకబడిన తరగతులకు చెందినవి. అన్ని కులాలకు కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి తపనతో ఈ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తాంది. ఈరోజు రాజమండ్రి రాజమహేంద్రవరంలో నభూతో నా భవిష్యత్తుగా ఏ రోజు ఎటువంటి ఏర్పాటు చేయని విధంగా ఈరోజు ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి ఈరోజు మా డిమాండ్లో ఒకటి ఉంది. ఉత్తర భారతదేశంలో బీసీ కులాలన్నీ కూడా ఓబీసీలో ఉన్నాయి. దానిలో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే కేంద్ర సర్వీసులన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు వాళ్ళు ఓబీసీ కింద వస్తారు. ఆ పర్సంటేజ్ ప్రకారం 55% ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అది కావాలని మేము అడుగుతున్నాం. థ్యాంక్ యూ. ఈ జైహో బీసీ సభ సంబంధించిన వివరాలు. తెలుగుదేశం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సభ నిర్వహిస్తోంది. బీసీలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్నారు. ఆ పార్టీకి ఆ వర్గాలకు మరిన్ని ఇంకా వరాలు ప్రకటించడం, అట్లాగే వారికి వివిధ మేళ్లు చేకూర్చే అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం సభకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. సాయంత్రం 5:45 ఆయన వేదిక వద్దకు వచ్చి ఆ తర్వాత సభలో ప్రసంగించనున్నారు. పవర్ టు స్టూడియో.